ప్రైజ్ ద లార్డ్ అండి. ఈరోజు వాక్య ధ్యానం నిమిత్తము లూకాసు వార్త 6వ అధ్యాయం 45వ వచనం. సజ్జనుడు తన హృదయమను మంచి ధననిధిలో నుండి సద్విషయములను బయటికి తెచ్చును, దుర్జనుడు తన చెడ్డ ధననిధిలో నుండి దుర్విషయములను బయటికి తెచ్చును. హృదయము నిండి ఉండు దానిని బట్టి ఒకని నోరు మాటలాడును. ఆమెన్. ఈ వాక్య భాగమును దేవుడు మనకి ఏం బోధిస్తున్నారు అంటే, మన హృదయము దేవుని ఎదుట సరిగా ఉండాలి. మన హృదయములో వచ్చేటటువంటి ఆలోచనలు కానీ తలంపులు కానీ దేవునికి ఇష్టమైనటువంటి తలంపులుగా ఉండాలి. ఎప్పుడైతే మనం ఆయనను సొంత రక్షకునిగా అంగీకరించి ఆయన పిల్లలుగా క్రైస్తవులుగా మనం పిలువబడుతున్నప్పుడు మన ఆలోచనలు మంచిగా ఉండాలి, మన తలంపులు మంచిగా ఉండాలి, మన ప్రవర్తన మంచిగా ఉండాలి. ఎప్పుడు ఉంటుంది అంటే ఆయన వాక్యం మన హృదయంలో ఉన్నప్పుడు. అందుకే దేవుడు వాక్యం సెలవిస్తోంది, హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు అని మత్తయి సువార్త 5వ అధ్యాయంలో వ్రాయబడి ఉంటుంది. ఈరోజు నా సహోదరులు సహోదరీలు మేము అందరం కలిసి మన దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్నాము అంటే, అనుదినము ఆయన వాక్యాన్ని మనం చదువుతూ ధ్యానిస్తున్నామంటే ధన్యులం ప్రియులారా. ఎందుకంటే ఆయన వాక్యము మనల్ని సరిచేస్తుంది. దేవుని వాక్యం మనకు మార్గాన్ని చూపిస్తూ ఉంది, మంచి మార్గంలో నడవడానికి నేర్పిస్తూ ఉంది. మనము దేవుడు అంటున్నాడు చూడండి, దేవుని వాక్యం సజీవమైంది, బలము కలదై హృదయాన్ని శోధిస్తుంది. కాబట్టి ఈరోజు మేము మనందరము కూడా ఆయన వాక్యాన్ని వింటున్నప్పుడు ఆ వాక్య ప్రకారంగా మన జీవితాలను కట్టుకోవాలని దేవుడు సెలవిస్తున్నాడు. మనము ఫలించేటటువంటి పిల్లలుగా ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి ఆయన వాక్యమును మనం అనుదినము ధ్యానిస్తూ ఆయనలో ఫలించి ఆయన వాక్య ప్రకారం నడుచుకునే బిడ్డలుగా ఉండాలని వాక్యం సెలవిస్తుంది. ఈ విన్న వాక్యము మన విడికిలో దీవించబడేలాగున ప్రార్థించుకుందాం. మహాపరిశుద్ధుడైనటువంటి నా ప్రియ తండ్రి, మీకు అనేకమైన వందనములు, స్తుతులు, స్తోత్రములు నాయన. ఇదిగో నాయన, ఈ విన్న వాక్యాన్ని నా సహోదరులు నా సహోదరుల హృదయంలో పదిలం చేయండి నాయన. ఆ వాక్య ప్రకారం వారు నడుచుకుంటూ ఉండగా నాయన వాళ్ళ హృదయాన్ని శుద్ధి చేయండి, వారిని దీవించండి, ఆశీర్వదించండి, కుటుంబాల్లో మేలు చేయండి, ఆర్థిక పరిస్థితులను చక్కదిద్దండి, జ్ఞానం కావాల్సిన బిడ్డలకు జ్ఞానం ఇవ్వండి, స్థిరపడాలనుకున్న బిడ్డలకు జీవితంలో స్థిరత్వం ఇవ్వమని, వివాహం కోసం ఎదురు చూస్తున్న బిడ్డలకు చక్కని వివాహం జరిగించి ఆశీర్వదించండి, మేలు చేయండి. ఈ దిన దీవెనలతో మమ్మల్ని నింపమని యేసు ప్రభుల వారి శ్రేష్టమైన నామం స్తుతించి అడిగి వేడుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్. ఈ సత్య సువార్త ప్రకటన ఛానల్ చూస్తున్నటువంటి ప్రియ సహోదరులకు సహోదరులందరికీ కూడా యేసు ప్రభుల వారి ఉన్నతమైన నామమున వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ప్రైజ్ ద లార్డ్ అండి.